మన ఇప్పుడు పరభాగ లక్ష్మమ్మ గారిని అడ్రస్ చేస్తూ మాడాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఈనాటి మన ముఖ్య అతిథి యువతకి దశ దిశ చూపించేటటువంటి నాయకుడు. పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేటువంటి మన ప్రీతమ నాయకులు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంటు, మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి, కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే ఎంతో హెక్టిక్ ప్రోగ్రాంలన్నా కూడా నియోజకవర్గ కార్యకర్తలకి తన కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలా, వాళ్ళతో ప్రతిదీ మాట్లాడాలన్న దీంతో ఈరోజు ఆయన మనకు ఒక సమయం కేటాయించడం మనందరికీ చాలా అదృష్టం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారు ఈ 2 సంవత్సరాల్లో చేసేటువంటి అభివృద్ధి సంక్షేమం వలన ప్రజలందరికీ మన మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడిన దాన్ని బట్టే మనం 2 సంవత్సరాల దానికి మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా డబుల్ ఇంజన్ స్పీడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ స్పీడ్ని మాత్రం వాళ్ళిద్దరు చూపిస్తున్నారు. మీరు చూడండి, సుడిగాలి పర్యటన అంటే మనం చదివేము, కానీ ఈ 3 రోజుల్లోనే వాళ్ళిద్దరూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
రాష్ట్రంలో తిరుగుతున్నారు, మళ్ళీ చూసేటప్పటికి విదేశాల్లో ఉంటున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలా? అప్పుల ఊబిలో కురిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మన ప్రపంచ పటంలో పెట్టాలా అని చెప్పన్న దీంతో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. నేను ఆ రోజు ప్రామిస్ చేశాను. మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం మీకు అందరికీ తెలుసు. అలాగే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా మన లోకేష్ బాబు గారిది అని చెప్పని మనం గర్వంగా చెప్పుకోవాలి. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోదలుచుకున్నాను, ఎందుకంటే వారి యొక్క మాటలు వినాలని మీరు అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. సార్, మొన్న మీరు మహానాడులో మహిళలకి 33% రిజర్వేషన్ మన పార్టీ ఇస్తుంది అని చెప్పని మీరు చెప్పినందుకు మహిళలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మహిళా సాధికారత తీసుకురావాలని మహిళా ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకొచ్చి ఈరోజు మీరు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మహిళా లోకం అంతా మిమ్మల్ని, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం కలగజేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారిని 2 మాటలు మాట్లాడుతున్నారు. బాబు గారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. గౌరవనీయులు పెద్దలు నారా లోకేష్ గారికి, అది వేదిక పైనటువంటి శాసనసభ్యులు సుధీర్ అన్న గారికి, మేడం పనబాక్షలక్ష్మి మేడం గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కాళహస్తి నియోజకవర్గం వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాళహస్తి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద కంచుకోట. ఈ కోటను పదిలంగా కాపాడుకోవడం మనందరి బాధ్యతగా తెలియజేస్తున్నాం. గత ఇన్ని సంవత్సరాలుగా ఈ కోటను భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన పెద్దలు గౌరవ లేట్ గోపాలకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. మనందరికీ కూడా పెద్దలు గౌరవనీయులు లోకేష్ బాబు గారు ఇక్కడికి రావడం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు గౌరవనీయులు సుధీర్ అన్న గారిని శాసన సభ్యులుగా పంపించారు. మీ అందరి కృషి ఫలితంగా ఈరోజు మనమందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నాం. పార్టీని ఎప్పుడు మనం అంటిపెట్టుకుంటామన్న ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ, 1984లో నేను మా గ్రామ కమిటీ అధ్యక్షుడిని. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. ఈరోజు అన్న పక్కన కూర్చునే స్థాయి అంటే ఇది పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 84, 85లో గ్రామ కమిటీ అధ్యక్షుడుగా, మండల పార్టీ కన్వీనర్లుగా, చంద్రగిరి నియోజకవర్గం ప్రచార కార్యదర్శిగా, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడుగా, ఎన్నో ఈరోజు కాళహస్తి పట్టణానికి అబ్జర్వర్గా పంపించడం అనేది ఇదంతా పార్టీ వల్ల వచ్చిన గౌరవం. కాబట్టి అందరూ కూడా పార్టీకి కష్టపడిన ఏ కార్యకర్తకు అన్యాయం జరగదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన ముందుగా మా కార్యకర్తలకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, మా లోకేష్ అన్న గారికి, మన పార్లమెంటరీ ఇన్ఛార్జు పని చేసే లక్ష్మి వనబాక లక్ష్మి గారికి, అంటే మా ఇంకొక అన్న సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ఛార్జ్ గారు వారికి, బాబు గారికి, ముఖ్యంగా ఈరోజు నాకు పండగ రోజు. ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్నోసార్లు మనం కలిసాం, ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం. కార్యకర్తల మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టారు. ఆఫీస్ నుంచి కూడా చాలామంది చెప్తున్నారు ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు ఏందా అని. కానీ ఈరోజు
నాకు ప్రాణంతో సమానమైన లోకేష్ అన్న ముందున మీటింగ్ అంటే నాకు గుండెల్లో దడదడగా ఉంది. కానీ ఒక్క విషయం తప్పదలుచుకున్నా, పుట్టిన వెంటనే తాత సీఎం, పెన్ను పెట్టిన వెంటనే నాన్నగారు సీఎం. కానీ లోకేష్ అన్న ఒక మాట చెప్తా, అందరు తెలుగుదేశం కుటుంబంలో నీకన్నా మొండోడు మాత్రం లేడన్నా. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దండి, అందరూ వద్దన్నారు. ఆఖరికి మా తల్లి బూనమ్మ కూడా ఎందుకు నాయనా అనుకుని ఆలోచన చేస్తుంటే, లేదు నేను పాదయాత్ర చేయాల్సిందే పార్టీ కోసం అని చెప్పి సంకల్పించిన వ్యక్తి ఈరోజు నారా లోకేష్ అన్న. తండ్రి గారు చెప్పారు, బాబు గారు, నాన్న మంగళగిరి వద్దురా, వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకోడంటే, లేదు మంగళగిరే కావాలంటాడు. మీరు ఆదేశిస్తే ఏదన్నా చేసేదానికి మేము మా కార్యకర్తలు ఎల్లా కాలం మీతో రెడీగా ఉంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నా. ఎందుకంటే ఇది గోపాలన్న కాన్స్టిట్యున్సీ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల గోపాలన్న మేము ఈరోజు అందరం కూడా బాగున్నామంటే అది ప్రజలు మీరు పెట్టిన భిక్ష అని చెప్పి ఏ రోజు మేము మర్చిపోమన్నా. తర్వాత మంత్రి పదవి కాడికి వచ్చింది. మంత్రి పదవి కాడికి వస్తే సార్ పిలిచి ఈ పదవి కాదు ఆ పదవి తీసుకోమన్నాడంట. కానీ మా అన్న మాత్రం లేదు మోస్ట్ కాంట్రవర్షియల్ పదవి ఏంది అని ఎతికి ఎడ్యుకేషన్ పదవి తీసుకున్నాడు. దాంట్లో ఉన్న తలనొప్పులు ఎక్కడ దేంట్లో ఉండవు. ఈరోజు మొన్న చూస్తే మరి మెగా డిఎస్సి అని చెప్పి ఒక మహానుభావుడు 5 సంవత్సరాలు మోసాలు చేశాడు. తర్వాత మన నాయకుడు దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి నేను ఈరోజు అందరితో పాటు ఉన్నాను, నేను మాట మీద ఉంటాను అని చెప్పిన మహానేత. అంతే కూడా కాకుండా అన్నా ఇంకొక మాట, సార్ని కొద్దిగా స్పీడ్ తగ్గించుకోమని చెప్పాలన్నా. ఆయన స్పీడ్తో మేము తట్టుకోలేకపోతున్నాం. 7-10 వయసులో కూడా నువ్వా నేనా సరి చూసుకుందాం అన్నట్టు ప్రతి యువ నాయకుల్లో మరి ఉత్సాహం పెంచేటట్టు ప్రతి నాయకుడు కూడా ఆయన్ని చూసి ముగ్గున వేలేసుకునేటట్టు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే అది మా రాష్ట్రం. మొన్న ఎవరు తెలంగాణలో మాట్లాడుతుంటే మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పార్టీ పెట్టమని చెప్పి మేము గెలిపిస్తాం చేసుకుంటాము, మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ కూడా వస్తే బాగుంటుంది, మీ డెవలప్మెంట్ చూసి మాకు ఈర్ష్యగా ఉంది అని చెప్పే విధంగా మరి ఈరోజు పనిచేస్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారు ఒక్కసారి ఆలోచించాలా. మనకి 4 ప్రోగ్రాంలు పెడితేనే ఓయమ్మ అంటాను. ఆయన మొదటి నెలకి 20-25 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి లాభం కోసం? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డలు, మీ బిడ్డలు, మా తల్లులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎక్కడ కూడా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తల పిల్లలు ఇబ్బంది పడకూడదు, బ్రహ్మాండంగా చదువుకోవాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రతి దశలో మొత్తం కలిపి భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే బ్రాండ్ CBN అండ్ బ్రాండ్ NL అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. అది ఊరికనే రాదన్నా, మనస్ఫూర్తిగా పనిచేస్తేనే వస్తుంది. ఇక యువగాలానికి వద్దాం. యువగాల పాదయాత్ర నాకు ఆ రోజు బాగా గుర్తు. మంచి ఎండ, బగబగ మండే సూర్యుడు. ఆ రోజు అన్న లోపల దర్శనం చేసుకొని మేమందరం కుప్పంలో అక్కడి నుంచి బయటకు వచ్చి దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి పాదయాత్ర మొదలెట్టాం. అక్కడ ఆయన పక్కన అప్పుడే ఆయన జోష్ ఉంది. పక్కన నడుచుకుంటూ పోతుంటే ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ పాదయాత్ర నీలో నాలో ఎంతో మార్పు తెస్తుంది. ఈ పాదయాత్ర ప్రతి వేసే అడుగు ఒక పేదవాడి కష్టం మనకు నేర్పిస్తుంది. ఒక గుడిసెల్లో ఉన్న పేద రైతు కష్టం తెలుస్తుంది అని చెప్పి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి.
అక్కడి నుంచి అడుగులు పడిన తర్వాత కాళహస్తిలో ఎంటర్ అయ్యాం. కాళహస్తిలో ఎంటర్ అయిన తర్వాత బడా చోర్ ఇమ్మీడియట్గా బంటి అని చెప్పి నామకరణం చేశాడు అన్న. బడా చోర్ ఆ రోజు అన్న వచ్చే లోపలికి దగ్గర 12:30, 1 అయింది. బగబగ మండే ఎండలు, ఇసకేస్తే రాలని జనం, అంత ఎండలో కూడా లోకేష్ అన్న కోసం ప్రతి కార్యకర్త, ప్రతి కాళహస్తిలో ప్రతి వ్యక్తి రావడం జరిగింది. అన్న కాళహస్తి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ సజ్జడు నాకు తెలియదు, కానీ కాళహస్తిలో ఈ బడా చోరు పెట్టినంత కష్టాలు మా కార్యకర్తలకి ఎక్కడ నా భూతో భవిష్యత్ అంట పెట్టారన్న. ఎంత దారుణం అంటే, ఒక తెలుగుదేశం కార్యకర్తకి 2 ఎకరాల పొలం ఉండింది. ఆ పొలంలో ఒక బర్రె పోయిందని చెప్పి ఆ బర్రె ఓనర్ ఎవరు చెప్పి చూసుకుంటే అది మన తెలుగుదేశం కారు అని చెప్పి ఆ బర్రె మీద ఓనర్ మీద కేసు పెట్టాడు. అసలు ఇదేమైనా కేసు అన్నా? నా మీద 19 కేసులు పెట్టినారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త మీద కేసులు పెట్టారు. ప్రతి అక్క చెల్లెల మీద పెట్టారు. ఆడవాళ్ళని చూడకుండా కూడా కడుపుల మీద తన్ని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారన్న. కానీ మొత్తం స్టేట్లో పేజీ వారీగా మీరు రెడ్ బుక్ మెల్లగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. నేను మా తమ్ముళ్ళ తరపున అడుగుతా ఉండా, మా కాళహస్తి పేజీ ఎప్పుడుందన్నా, మా కాళహస్తి నెంబర్ ఎప్పుడు వస్తుంది? కానీ నిజంగానన్నా ఈరోజు మొత్తం భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. రీజనల్ పార్టీస్ కావచ్చు, స్టేట్ పార్టీస్ కావచ్చు, సెంట్రల్లో ఉన్న పార్టీస్ కావచ్చు, ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ అక్కడ లీడర్లు పార్టీలు మోస్తారు, ఇక్కడ క్యాడర్ పార్టీని మోసేదని చెప్పి నేను ఈరోజు మీకు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంకో బిఫోర్ పాదయాత్ర అప్పుడు ఆఖరికి మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినాడంటే, ఆ రోజు మహాశివరాత్రి రోజు మీ మీద కేసు పెట్టి, ఆ రోజు కనీసం గుడికి పోవాలంటే పర్మిషన్ కూడా ఇవ్వకుండా బయట గేట్లు లాకేసుకొని మిమ్మల్ని కలవాలంటే లోపల కూడా రానియకుండా చేసిన దౌర్భాగ్యం అన్న. ఇవన్నీ కూడా మేము మర్చిపోమన్నా. మన ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మీరు మంత్రి అయినారు. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా అన్న ఎంత ముండోడంటే, ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ కాంట్రవర్షియల్, అంటే కష్టం. ఆ డిపార్ట్మెంట్ని కరెక్ట్ చేయాలన్నా చాలా కష్టం. ప్రతి ఒక్కరు రాళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అద్దాల మేడలో రాళ్ళు వేస్తే పగిలిపోయేటట్టు పోర్ట్ఫోలియో అది. అలాంటి పోర్ట్ఫోలియోని కూడా ఈరోజు శబాష్, ఎవరా ఈ నారా లోకేష్ అని చెప్పి మొత్తం భారతదేశం కూడా ఈరోజు గర్వించేదగ్గంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చూస్తే అన్న బ్రహ్మాండంగా మీరు మీ చలవతోని, మీ ఆలోచనతోని, ఎందుకంటే ఇంతవరకు లోపల పిల్లలకి వారి చేతున పట్టాలు ఇచ్చాం. ఎవరైతే టాప్ ర్యాంకర్స్ వచ్చారో వాళ్ళందరూ అన్నారు, ఏమన్నారు? అయ్యా మీ దయ వల్ల అని. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ దయ వల్లే ఈరోజు, మీ కష్టం వల్లే వచ్చింది, నా దయ ఏముంది అంటున్నాడు. ఈరోజు ఆయనకున్న ఆలోచన ఒక ప్రభంజనం, ఆయనకున్న విజన్, ఒక బాబు గారికి ఉన్న విజన్ ఎలా ఉంటుందో దానికన్నా ఒక 10 రెట్లు విజన్ ఉంది. ఎందుకంటే పిల్లల విషయంలో చెప్తున్నా, ఎందుకంటే ప్రతి పాపలో ప్రతి దాంట్లో ఆయన దేవాంశని చూస్తాడు. నా బిడ్డకు అన్నీ ఉన్నప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాదా? ఆ బిడ్డని కూడా దేవాంశని ఏ రకంగా చదివిస్తున్నారు? ప్రతి బిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ కూడా దేవాంశతో చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆ దానికే ప్రతిరూపం ఈరోజు 106,000 ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఈరోజు 106,000 మంది వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరారంటే దానికన్నా గర్వం ఏముందయ్యా? నిజంగానే మహానుభావుడు అన్న నువ్వు. 2 చేతులు దండం పెట్టాలి చిన్నవాడువేనా. ఇంకొక పక్క చూస్తే సారు గురించి మేము చెప్పేంత స్తోమత కాదు, కానీ దగ్గర లక్షల కోట్ల పెట్టుబడి. ఏం అవసరం చెప్పండి వాళ్ళిద్దరికి? ఒకరు సీఎం, ఒక మంత్రి గొమ్మన హాయిగా కూర్చోవచ్చు. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి కోసం ఈ తపన? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఒక రాక్షసుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ని చిందావిందలు చేసిన తర్వాత, అప్పుల్లో కూడిపోయిన తర్వాత
ఈరోజు మళ్ళా అప్పుల్లో నుంచి బయట తేవాల, రాష్ట్రానికి ఊపిరి పోయాల. ఇప్పుడే ఆక్సిజన్ వచ్చింది, మళ్ళా తీసుకొని కంపెనీలు వేస్తూ ఉన్నారు, కంపెనీలు పెట్టాలా. మళ్ళా ఉన్న పాపాత్ములు మూడు ముక్కలు ఆట ఆడినారు, మూడు క్యాపిటల్స్ అంటాడు. నిజంగానే ఆ తుగ్లక్ మనిషి ఏందో అర్థం కాడు, కానీ నా జన్మలో ఎవరికి అర్థం కాదు. నన్ను అడిగితే ఒక 4 సైంటిస్టులు తీసుకొచ్చి ఆ బ్రెయిన్కి మిషన్ పెట్టి చూడాలా ఏంది ఆ బ్రెయిన్, దాని లోపల ఏముంది, అసలు ఉందా లేదా అని. కానీ ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి నా భూతో నా భవిష్యత్. కాళహస్తికి వస్తే అన్న, మనం వచ్చిన తర్వాత ఒక శివం టు శివం రోడ్డు, కాలువలన్నీ బ్రహ్మాండంగా చేశాం, రోడ్లన్నీ అద్దంలా మెరుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పేదవాడికి 3 సెంట్లు భూమి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశాం, హౌసింగ్ ఇస్తూ ఉన్నాం, నీళ్ళకి ట్యాంకులు కట్టిస్తూ ఉన్నాం. దాని తర్వాత లోపల ఎక్కడైతే ఇప్పుడు దగ్గర 68 బోర్లు వేసినాం ఇప్పటికీ. ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. కాళహస్తి టిట్కో ఇల్లు ఇచ్చినాం, టిట్కో ఇల్లు ఇచ్చేసామన్నా, టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. కొండ చుట్టూ రోడ్డు చెప్పుకుంటా ఉన్నాం, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు కాళహస్తి గుడి అన్న కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితము మాకు గుడి ఆదాయము 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉండింది. ఈరోజు గర్వంగా చెప్తా ఉంటాం, 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆదాయం నిన్ననే వచ్చిన లెక్క 2,86,00,000 రూపాయలు దాటిందంటే అది ఎందువల్ల అని అడుగుతున్నాను. దొంగలు పంది కుక్కలను అందరినీ కూడా వేసి లోపలేసి తాళం వేస్తే ఈరోజు స్వామివారి డబ్బు కూడా జాగ్రత్తగా స్వామికి పోతా ఉంది. ఈరోజు మీరు రావడం అనేది మాకు చాలా ఒక 1000 ఏనుగుల బలం అన్న. ఈ ఒక్క విషయం మీరు తిట్టారంటే కార్యకర్తల తరపున ఒకటి మీరు ఏమి తిట్టనంటే లోకేష్ అన్న, కార్యకర్తల తరపున ఒక్క మాట నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీరు తర్వాత నాకు కొట్టినా పర్లేదు అడుగుతా. అన్నా, మన కార్యకర్తలు ఈ 7 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడ్డారన్న. బాబు గారు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. వాళ్ళలాగా మనం కేసులు పెట్టి వాళ్ళలా కొడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది రా అన్నారు ఆ రోజు. కాబట్టి ఆయన చెప్పిన మాట దవజాడకుండా మేము ఎక్కడ కూడా తప్పు ఈరోజు వరకు చేయలేదన్నా. కానీ కార్యకర్తలకు అవసరం, మీ అవసరం ఎంతో ఉందన్న. ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు ఇంకా కూడా పేదరికంలో ఉన్నారు, ఎంతోమంది కార్యకర్తలు ఇంకా కష్టపడుతున్నారు, ఎంతోమంది కార్యకర్తలు మన వల్లనే నమ్ముకొని ఉన్నారన్న. దయచేసి మీరు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆర్థికంగా మీరు ఏ రకంగా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ఒక బేస్ ఫామ్ చేసి అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా బ్రహ్మాండంగా ఉండి కలకల్లాడేటట్టు మీరు చేయాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని నేను శ్రీకాళహస్తి మా కార్యకర్తల తరపున అందరిని అడుగుతున్నానన్న. ఈరోజు అందరం కూడా మనం కాళహస్తి క్యాడర్ అంతా కూడా తరపున నేను మాటిస్తూ ఉన్నాను, వచ్చే 40 సంవత్సరాలు కాళహస్తిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉండేటట్టు మేమందరం కష్టపడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీరు కూడా మరి 100 ఏళ్ళు చల్లగా ఉండాలా. ఎందుకంటే మీరు ఆశీర్వాదం మీరు ఏ రకంగా పనిచేస్తారు మేము చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ చల్లని చూపు కూడా మా అందరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నమస్కారం. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన యువగలం నేత, మనందరి ఆశాజ్యోతి దైవమైన శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు మేమందరం వేదిక మీద కూర్చోగలుగుతున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమట త్యాగమని ఈ సభముగా తెలియజేస్తున్నాం. యువగలం పాదయాత్రలు చూసా. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా, నమ్మకున్న సిద్ధాంతాలకి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని ప్రేమ. మనందరం చూసాం. ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన ప్రయాణం ప్రారంభించి, ఒక శాసనసభ్యుడిగా, ఆనాడు ఒక మంత్రిగా, ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా తయారు చేసిన గొప్ప నేల మన చిత్తూరు జిల్లా. ఒక బాబు గారికే కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి చిత్తూరు జిల్లా అంటే ప్రేమ. ఆనాడు మహిళలు ప్రత్యేకంగా ఉన్నత విద్య అందించాలని మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది వస్తున్నారు. వాళ్ళకి 3 పూట్ల భోజనం అందించాల లక్ష్యంతో అన్నదానం ప్రారంభించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడిది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక పక్కన అన్న ఎన్టీఆర్, ఇంకో పక్కన బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా మన జిల్లాని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్లోనే రాజకీయం ఉంది. మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే 0 కూడా చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం గొడ్డలి పార్టీ పరిస్థితి ఏంటో, ఎలా ప్రజలు వాళ్ళని శిక్షించారో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పార్టీలో ఉన్న నాయకులు చూడండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు చూడండి. ఆ గొడ్డలి పార్టీలో నాయకత్వం రావాలంటే దోపిడీలు, దౌర్జన్యాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, లిక్కర్ స్కామ్లు, చివరికి టీడీఆర్ బాండ్లు కూడా స్కామ్లు చేసేవాళ్ళు ఉంటారు. అదే మన పార్టీలో ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, శివప్రసాద్ గారు లాంటి గొప్ప నాయకులు మన పార్టీకి సొంతం. వాళ్ళ ఆశయాలతో ఈరోజు 2వ తరం కూడా, యువ రక్తం కూడా ముందుకి నడుస్తుంది ఒక తెలుగుదేశం పార్టీలో. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ. ఈ బంధం ఎవరు తెంపలేరు. పార్టీకి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. గోపాలన్నకి బాబు గారికి ఉన్న బంధం ఈరోజు మీ లోకేష్కి సుధీర్కి అదే బంధం నడుస్తుంది. సుధీర్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దానివల్ల అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతాయి. పాదయాత్రలు వచ్చినప్పుడు నేను చూసా, నా స్పీడ్లో నడవలేకపోయాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండే, అన్నా ఆగన్నా. మొదటి రోజు చూసా, నన్ను ఆగమన్నాడు. 2వ రోజు ప్రతి 100 మీటర్లకి ఒక 10 మంది మహిళలను నుంచోబెట్టాడు, ఆరతి ఇస్తున్నారు. నాకు అర్థంలే, అరే చిత్తూరు జిల్లా మొత్తం నడిచిన ప్రతి 100 మీటర్లకి 10 మంది మహిళలు ఉంటాం ఏంట్రా భయను. ఆపి నా వెనకాల నుంచి, అమ్మా ఆపనరా బాబు,
దేవుడా కాపాడు నన్ను అనుకునే పరిస్థితి. ఇప్పుడు బాగా తగ్గాడు, బొజ్జ కూడా తగ్గిపోయింది. మనం చూసాం ఆ రోజు బడా చోర్ మనందరిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఎలా వేధించారు, దానివల్ల ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సుధీర్ నేను చేయలేని పని కూడా చేశాడు. అనంత్ అంబానీ వచ్చినప్పుడు నాకు కొంచెం మొహమాటం ఉంటుంది, అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తా. మనోడికి మొహమాటం లేదు. ఆయన వస్తే అద్భుతమైన గుడి ఉంది మా దగ్గర, దేవుడి కోసం సేవ చేద్దాం, గుడిని అభివృద్ధి చేద్దామని కోరిన వెంటనే అనంత్ గారు అద్భుతంగా స్పందించి సుమారుగా 50 కోట్ల రూపాయలు మన గుడికి ఇస్తాం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నా నేను కూడా అడగాలని. అంతేకాదు, నేను ఒక పిలిపిస్తే పిల్లలు బాగా చదువుకున్నారు, ఆ కుటుంబాలకి అండగా నిలబడాలంటే ఏకంగా సుధీరు ఒక 2 అడుగులు ముందుకేసి టాప్ 3 స్టూడెంట్స్కి ప్రతి కుటుంబానికి 3 సెంట్లు భూమి ఇస్తాం కూడా నాకు చాలా చాలా ఆనందం కల్పించింది. నేను 1 కాదు 10 అడుగులు వేసడానికి సిద్ధంగా ఉన్నా, కానీ కలిసికట్టుగా మనందరం నడవాలి. మీ అందరు గుర్తు 2025 మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో కార్యకర్తని అధినేతన శాసనం మనం ప్రకటించుకున్నాం. మనందరం చూసాం, ఒక పొంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల గారిని, చెన్నుపాతి గాంధీ గారిని, ఏకంగా తోట చంద్రయ్య గారిని చూసాం. మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం కొన్ని ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకి దూరం అయినప్పుడు ఒక్క ఎన్నికలు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, అలాంటిది మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీకి నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తనే మన అధినేతను ప్రకటించాం. ఈరోజు మీ లోకేష్ 10 నిర్ణయాలు తీసుకుంటాడు. నేను దేవుడు కాదు, నేను మనిషినే. తీసుకున్న 10 నిర్ణయాలు 3 పొరపాటు అవ్వచ్చు. పొరపాటు జరిగితే చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, సరిదిద్దుకునే బాధ్యత నా పైన ఉంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలియజేస్తారు. ఇప్పుడే సుధీర్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడాడు. నన్ను చదువుకుంటూ వస్తానబ్బా, కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తా. 8 మందికి స్టేట్లో పదవులు అందిస్తాం జరిగింది. మిగతా సుమారుగా 53 మందికి ఉన్నత పదవులు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందించింది. అందరికీ న్యాయం చేశామని నేను అన్నట్ల. దేవుడు కూడా కోరిన అన్ని కోరికలు తీర్చలేడు, కానీ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళ్తున్నాం. వస్తున్న ప్రతి పదవి గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. పొరపాటున ఒక్క 100 పదవులు ఇస్తాం, దాంట్లో ఒక్క దాంట్లో పొరపాటు చేస్తే నన్ను తిట్టేది మీరే అబ్బా. మీ అందరి దగ్గర నంబర్ ఉంది, తిట్టేది నన్నే, పొగిడేది నన్నే మీరు. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో, ఎవరైతే పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేశారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈరోజు సుధీర్ మాట్లాడుతూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కార్యకర్తలు అని చెప్పారు. మా కుటుంబమే ఒక అద్భుతమైన ఉదాహరణ. 1992 ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో ఒక ఆలోచన ఉండేది, కుటుంబం రాజకీయాలపైన ఆధారపడి ఉండకూడదు, సొంత కాళ్ళపైన నిలబడాలని. మీ అందరు తెలుసు, సుమారుగా దాని ముందర 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 4 కంపెనీలు సక్సెస్ అవలా. అయినా అది ఆయన ఆపల. మన జిల్లాలో పాడి రైతులు పడుతున్న కష్టాలు చూసి
వాళ్ళని ఆదుకునేదానికి, కుటుంబానికి అండగా నిలబడడానికి ఆనాడు పీలేరులో ఒక్క చిల్లింగ్ సెంటర్తో హెరిటేజ్ ప్రారంభమైంది. ఈరోజు మీరు చూడండి, 30 సంవత్సరాల కష్టం. బాబు గారు పెద్ద కష్టపడలా, 2 సంవత్సరాలే. దాని తర్వాత మన తల్లి భువనేశ్వరి అమ్మ పడిన కష్టం, ఇప్పుడు బ్రహ్మని పడుతున్న కష్టం. ఈరోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నా, కార్లో రాగలుగుతున్నా, మంచి ఫార్చునర్లో రాగలుగుతున్నానంటే ఆ బిల్లంతా బ్రహ్మని కడుతుంది. 3 దశాబ్దాల కష్టం. ఆ రోజు 100 లీటర్లతో ప్రారంభమైన కంపెనీ 3 దశాబ్దాల తర్వాత ఈరోజు సుమారుగా 22 లక్షల లీటర్లకు వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన అధికారంలో ఉన్నాము, అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటే చాలా పొరపాటు. పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పే విషయం, కార్యకర్తగా అండగా నిలబడాలి, స్వయం ఉపాధి కల్పించాలి, అవసరమైతే పార్టీ 2 రూపాయలు ఖర్చు పెడుతుంది, వాళ్ళ సొంత కాలుపైన నిలబడే విధంగా చేయమని నాకు చెప్తాం జరిగింది. అందుకే ఈరోజు సుధీర్ అడిగాడు కదా, బాధ్యత సుధీర్కి అప్పగిస్తున్నా. మన మంత్రి కొండపల్లి శ్రీను, ఆయన నియోజకవర్గంలో సుమారుగా 25 మంది నాయకుల చేత అనేక చిన్న పరిశ్రమలు పెట్టించాం. ఆ మోడల్ అద్భుతంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా నేను నేర్చుకుని అది అమలు చేస్తున్నా. అదేవిధంగా మీరు నేర్చుకోండి, అమలు చేయండి. దానికి అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ చేతుల పైకి ఎత్తండి. దొరలందరూ ముందర కూర్చున్నారా, వెనకాల కూడా ఉన్నారు? ఓకే, గుడ్. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు, యోగా నేర్చుకున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత యోగా చేస్తున్నారా, మర్చిపోయారా? మొన్న యూనిట్ సభ్యులకి ట్రైనింగ్ ప్రారంభించాం. నాకు ఒక ఆలోచన వచ్చింది, హెల్త్ చెకప్ చేపిద్దాం. సుమారుగా 1300 మంది యూనిట్ ఇన్ఛార్జ్కి హెల్త్ చెకప్ చేశాను. అదైన తర్వాత సమ్మరీ షీట్ చూసా, 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయిపోయారు, 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోయారు, 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు. అంటే షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ అబ్బా, నిజం ఫ్యాక్టరీ కాదు. ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ. 75% మంది కార్యకర్తలకు వచ్చింది. భయపడిపోయాను నేను. చాలామందికి వాళ్ళకి ఇబ్బంది ఉందని కూడా తెలీదు. అందుకే ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులు మొదటి విడతలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, దాంతోనే ఆగకుండా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ మందులు కూడా పార్టీ అందజేయాలన్న బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. మనం ఒక పెద్ద కుటుంబంలో చిన్న సమస్యలు ఉంటాయి. నేను మా దేవాంశని ఎప్పుడు కలిసినా ఇద్దరం కొట్టుకుంటాం అబ్బా. ఎందుకంటే నాకు ఎప్పుడు తమ్ముడు లేకుండా ఉండాడు, వాడికి ఎప్పుడు అన్న లేకుండా పోయాడు. అందుకే ఇద్దరం కొట్టుకుంటాం. చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ అనే కార్టూన్ వచ్చేది, అలా ఉంటుంది మా ఇద్దరి సంబంధం. ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం. కానీ మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మేమే కూర్చుని మాడుకుంటాం. ఎప్పుడన్నా మరీ దూరం వెళ్తే పెద్ద ఆయన వస్తాడు, బాబు గారు కూర్చోబెట్టి మన అందరినీ 5గురిని కూర్చోబెట్టి ఆయనతో పాటు కూర్చొని చివరికి నా నిర్ణయం ఇది అందరు పాటించాలని ఒక లక్ష్మణ రేఖ గీస్తాడు, మేము అందరం పాటిస్తాం. మనం కూడా అంతే. సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటుంది? ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? మనం. 5 సంవత్సరాలు నరకం అనుభవించలా, 23 కేసులు పెట్టారు అబ్బా నా పైన. అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పాపం అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసు కూడా పెట్టారు. చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. జేసీ
ప్రభాకర్ రెడ్డి గారి పైన సుమారుగా 76 కేసులు, ఇంకొక ప్రభాకర్ పైన చింతమనేని 67 కేసులు. అంటే ప్రభాకర్ అన్న పేరు ఇష్టం లేదేమో గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి, కేసులు పెడుతూ పోయినాడు. ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నాం, ఎందుకంటే ఆ కష్ట రోజులు వెనకాల ఉన్నాయి. కానీ అది మర్చిపోకూడదు, అది మనం మర్చిపోకూడదు. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెడదాం, దెబ్బలాడదాం. ఇంకా తగ్గేది ఉంది మా తమ్ముడికి, వదిలిపెట్టకూడదు, పోరాడదాం. అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టకూడదని ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా. మీరే కాదు, నేను పోరాడుతున్నా పార్టీ లోపల. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి అనేక సార్లు పోరాడా. పార్లమెంట్ బ్యూరోలో అనుకుంది సాధించలేకపోతే బయటికి వెళ్ళి మళ్ళీ సభ్యులందరితో 3 నెలలు మాట్లాడి మళ్ళీ ఆ తీర్మానం తీసుకొస్తాం కూడా జరుగుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు, ఏముందబ్బా లోకేష్ వాళ్ళు తేలకని. మీరెవరు బాబు గారిని రోజు చూడట్లేదబ్బా, 9:30కి నాకు ఉంటుంది దర్శనం. ఆయన ఏంటంటే నువ్వు 10 కేజీలు మోయగలితే 20 కేజీలు ఇస్తాడు, 20 మోయగలితే 40 ఇస్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత మనందరిపైన ఉంది, అలగాల్సిన అవసరం లేదు. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఈ సభాముఖం మీ అందరు కోరుతున్నా. అంతేకాదు జూలై 15వ తారీఖు నుంచి మనం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం, అన్ని సమస్యలు తీర్చాం, సమస్యలు పరిష్కరించామన్నట్ల, అన్నీ పూర్తి చేసామన్నట్ల. కానీ దయచేసి కార్యకర్తలకు విషయం ఆలోచించుకోండి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతున్నా, ఎంతోమంది ముఖ్యమంత్రులు కలుస్తున్నా, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్. ఈరోజు స్త్రీ శక్తి మహిళలు బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం జూలై 16, 17, 18 పేరెంట్ టీచర్ మీటింగ్ రోజునాడు ఆ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా చాలా అవసరం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఆనాడు యువగలం పాదయాత్రలు నేను హామీ ఇచ్చా, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని ఇచ్చా. నేను ఆ రోజు ఆలోచించలే విద్యాశాఖ మార్చులు అవుతానని. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు నన్ను విద్యాశాఖ మార్చులు చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు లేని విధంగా 150 రోజుల్లో 16,000 పోస్టులు మనం భర్తీ చేశాం, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా మనం విడుదల చేశాం. యుద్ధ ప్రాతిపదికగా అది చేస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు, పోలవరం ఇవన్నీ మళ్ళీ తిరిగి పరిగెత్తిస్తున్నాం. ఇది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం ఆలోచించమని. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సంక్షేమం చేశాం, మాకు ఇది చేయాలి, మీరు మీకు రోడ్ వేసాం, మాకు ఇది చేయాలంటాం. కరెక్ట్గా సంక్షేమ అభివృద్ధి అనేది ఆ ఊరిలోకి వెళ్ళేదానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. ఓపికగా వెళ్ళాలి, ప్రజలతో కూర్చోవాలి, ప్రజలతో మమైక్యం అవ్వాలి. మీ అందరు తెలుసు 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా 5,300 ఓట్లతో. అదే నియోజకవర్గంలో 5 సంవత్సరాలు కష్టపడి ఈరోజు 91,000 మెజారిటీతో నేను గెలిచానంటే దాని వెనకాలన్న కారణం నాకు ప్రజలకి ఏర్పడిన ఒక అనుబంధం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా మా మంగళగిరి ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నారంటే ఆ అనుబంధం. ఆ 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక బంధం ఏర్పడింది. ఇది ప్రజలతో ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల అధ్యక్షులు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా కోరుతున్నా. అంతేకాదు మై టీడీపీ వాడుతున్న వాళ్ళందరి చేతులపైకి ఎత్తండి. అందరు ఎత్తుతారబ్బా. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు యాప్ ఎందుకని. పాదయాత్రలు మీరే అడిగారు. పనిచేసిన వాళ్ళం, కష్టపడిన వాళ్ళం గుర్తించాలి. ఎట్లా గుర్తించాలి? యాప్ ద్వారా గుర్తించాలి, టెక్నాలజీతో జోడించి చేయాలి.
ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరిని జల్లుడు బట్టి ఎవరు బాగా పనిచేస్తున్నారో తెలుసుకోవాలంటే టెక్నాలజీ అవసరం. సో అందుకే మై టీడీపీ యాప్తో మనం పనిచేయాలని సభాముఖంగా కోరుతున్నా. చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ కోరుకుంటున్నా. అంతేకాదు ఈరోజు గొడ్డలి పార్టీ ఉంది. ఆ గొడ్డలి పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు. మన పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. యువత, మహిళ, రైతు, యూనియన్లు అనుబంధ విభాగాలు ఉంటాయి. గొడ్డలి పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉందండి. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సైకో బ్యాచ్. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు ఆయన నీతులు చెప్తున్నాడు. అబ్బా ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే లా అండ్ ఆర్డర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయని వ్యక్తి ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు. ప్రజలకి తెలియజేయాలి, మనం చెప్పాలి, బాధ్యత మనపైన. ఎందుకంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది అంటారు. ఈరోజు గొడ్డలి పార్టీ కూడా అది చేస్తుంది. ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పదే పదే ఒక మాట అంటాడు, మాట తప్పం మడిమ తిప్పం అని. వాళ్ళ అబద్ధాలు ఎంత నీట్గా చెప్తారంటే మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము రాబాయ్. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. 2014 ఏమన్నాడు? ఒకే రాష్ట్రం అమరావతి రాజధాని అన్నాడు. 2019 గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? మ్యావిక్ అని అన్నాడు. రేపు ఏమంటాడు తెలుసా? బెంతాహై అంటాడు. బెంతాహై, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. నేను అనంతపూర్ జిల్లాకి వెళ్ళా. పొద్దున రాష్ట్రపతి గారు వస్తుంటే సెంట్రల్ యూనివర్సిటీ కాన్వకేషన్కి వెళ్ళాం. రిటర్న్ వస్తుంటే ఒక కార్యకర్త నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఏంట్రని క్లిక్ చేశా. దాంట్లో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, 3 రాజధానులు అద్భుతంగా అభివృద్ధి చెందినాయి అన్నాడు. అది ఎవర్ర బాబు ఈయన ఇంత ఏం అభివృద్ధి జరిగిందంటే, అవును హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో చెన్నై అభివృద్ధి చెందింది, బెంగళూరు అభివృద్ధి చెందింది. అందరు ధర్మేశాడట. సో ప్రజల్లోకి అన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమం కూడా సీరియస్గా తీసుకోండి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 151 సీట్లు 11 అయింది. దానికి కారణం ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు, హెరాస్మెంట్, వేధింపులు, అహంకారం. ఆ జబ్బు మనకు రాకుండా చూసుకోవాలి. ఆ జబ్బు ఇక్కడున్న ఎవరికైనా వస్తే నేనే వ్యాక్సిన్ రాబాయ్, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రజలు మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వైకాపా పార్టీ నాయకుల్లో ఇంకో 10 మంది జైలుకి వెళ్ళిన కుంభకోణంలో ఏముంది వాళ్ళకి అలవాట్లే, రౌడీలే కదా, దొంగనే లేకపోతారు. కానీ మన పార్టీ నుంచి పొరపాటున ఒక 100 రూపాయలు ఎవరైనా డబ్బులు కొట్టేసినా, తెలుగుదేశం పార్టీలో ఇంత పొరపాటు లేరితే ఎట్లబ్బా, చంద్రబాబు నాయుడు గారు కఠినంగా ఉండాలని ప్రజలు మనకి దగ్గర నుంచి ఎక్కువ కోరుతారు. అందుకే ప్రజల ఆశయాల మేరకు మన అందరం పనిచేయాలి, దగ్గర ఉండాలి. అహంకారం వద్దు, అవినీతి వద్దు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్నీ పరిష్కరించలేకపోవచ్చు. ఎందుకంటే దేవుడు కూడా అన్ని సమస్యలు పరిష్కరించలేడు. కానీ కలిసికట్టుగా మాట్లాడి భుజం చేసి తెలుసుకుని మనవంతు మనం ప్రయత్నించాలని ఈ సభాముఖంగా ఉన్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తూ, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఒకే ప్రభుత్వం 15, 20, 25 సంవత్సరాలు కొనసాగిస్తుంది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది. మిగతా 75 రూపాయలు ఎందుకు రావట్లేదంటే ఆ గొడ్డలి పార్టీకి చెందిన నాయకుడిని చూసి. ప్రజలు ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వస్తే మా పరిస్థితి ఏంటి, పెట్టుబడులు మేము పెడితే రేపు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మనం గతంలో చేశారని అడిగే పరిస్థితి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కలిసికట్టుగా పనిచేయాలి. గతంలో నేను మంత్రిగా చేశా,
ఏనాడు నియోజకవర్గం వచ్చినప్పుడు ఇలా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంది లేదు, కార్యకర్తలు కలిసింది లేదు. కానీ మీ కోరిక మేరకు 2024 ఎన్నికలు అయిన తర్వాత జాతీయ అధ్యక్షులు వారి దగ్గర నుంచి మీ లోకేష్ వరకు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ప్రభుత్వ కార్యక్రమం చేస్తాం. మీకు అండగా ఉంటాం, మీ తరఫున నేను పోరాడతా. కానీ కలిసికట్టుగా ముందరికి వెళ్దాం, ఒకే నినాదం పైన వెళ్దాం. అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటూ, మన సుధీర్ కోరికలు ఎవరు తీర్చలేరు అనుకుంటానే అడుగుతూనే ఉన్నాడు. స్కిట్ కాలేజ్ గురించి కూడా పోరాడుతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. దానికి అనేక పర్మిషన్లను నేను ఇచ్చాను. ఫైనల్గా బాబు గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక 4 రోజులు మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చడానికి ఒక దేశానికి వెళ్తున్నా, తిరిగి వచ్చిన వెంటనే దానిపైన కూర్చుంటా, పరిష్కరిస్తానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అన్న ఎర్ర బుక్ గురించి పెద్దలు అడుగుతున్నారు. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది స్వామి, ఎందుకు కంగారు పడుతున్నావు? టైం ఉంటుంది, టైం ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళారో నాకన్నా మీకు బాగా తెలుసు. ఎవరు జైలుకి వెళ్ళారో మీకు బాగా తెలుసు. ఎవరికి గుండెపోటు వచ్చిందో బాగా తెలుసు. ఎవరు టాయిలెట్లో జారిపడ్డారో కూడా మీకు బాగా తెలుసు. ఎర్ర బుక్ పని అదే జరుగుతుంది, మీరేం కంగారు పడదు. ఆ బాధ్యత నాది. ఆ రోజు మన జిల్లాకి చెందిన ఆనాటి మహిళా మంత్రి కలిసేదానికి మన నాయకురాలు చీర గాజులు పట్టుకెళ్తే చీరలాగి గాజులు పడేసి తొక్కేసి ఆ తల్లిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులు పెడితే ఆ తల్లిని ఈరోజు స్టేట్ కమిటీలో పెట్టిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరిని మర్చిపో, ప్రాసెస్ నేను ఫాలో అవ్వాలి. నా దగ్గర అందరి సమస్యలు ఒకేసారి పరిష్కరించే మార్గం నా దగ్గర లేదు స్వామి. ఉంటే మీరు నాకు తెలియజేయండి, తప్పనిసరిగా అది పాటిస్తా. కానీ నేను వదిలిపెట్టను, పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.